ఫ్రెండ్స్ అందరికి వీడియో చాలా అంటే చాలా కష్టపడి చేసిన. ప్లీజ్ ఒక లైక్ కొట్టి చూడండి. మీరు కొట్టే లైక్ బటన్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే కొట్టి చూడండి. ఓ అమ్మా, ఏంటిదిరా? నేను డ్రెస్ కొనుక్కోదానే, ఎల్లుండే కాదే నా పుట్టినరోజు. అయ్యో ఎల్లుండి కదరా, రేపు ఉన్నది కదా టైం, కొనుక్కుంటూ గుతి. నాకు గవ్వని చెప్పకు, నేను ఇయ్యాలే కొనుక్కుంటా. నాకు పైసలు పైసలు ఇయ్య అంటున్నావు, నీకేమెరకాని పోయి కొనుక్కుంటావు నువ్వు బట్టలు? ఈ అవ్వ నేను ఇంకా చిన్న పోరేనే నానే, నాకు తెలియదా? నేను తెచ్చుకుంటా కంతి. ఏమెరక నీ ముఖమెరక, ఏం తెలుసురా నీకు బట్టల గురించి? నేను తెచ్చుకుంటా అంటున్నావు గా ఏతులే వడకు నువ్వు. రేపు పోదామని చెప్పినా కదా, రేపు కొనుక్కుంటూ కంతి. ఇది బట్టల షాపేనా రా? అంతకి ఇట్లున్నది. ఓ అమ్మ, అట్లా గట్టిగానకే వాళ్ళు వింటారు. ఇది బట్టల షాప్ గిట్లనే ఉంటది గంటి. ఏం బట్టల షాపు ఏమో, అంత అంగడంగడు ఉన్నది. నువ్వైతే చూసుకోపో నీ బట్టలు, నేను చూసుకుంటా. కానీ నువ్వు సప్పుడు చేయక అమ్మ, నువ్వు సప్పుడేకుండు. చెప్పండి అమ్మ, ఏం కావాలి? ఏం కావాలని అడుగుతాడు. బట్టల షాప్కి వచ్చి బట్టలు కాకపోతే ఇంకేం అడుగుతారో? ఏం కావాలంటేనే వేణి సేటు, ఇది బట్టల షాపు కాదా? బట్టలు కాక ఇంకేం అడుగుతారు? అంటే అమ్మ అట్లా కాదు, ఏం కావాలంటే డ్రెస్ కావాలా, పాయింట్ కావాలా, షర్ట్ కావాలా అని. డ్రెస్సే చూపెట్టు సేటు, మా పూరానికి జర మంచి చూపెట్టు బట్టలు. ఈయనేనా మీ అబ్బాయి? చెప్పు చిన్న, డ్రెస్ ఎట్లా కావాలి? అంకుల్ ఫస్ట్ అయితే ఒక జీన్ ప్యాంట్ చూపెట్టండి, మంచిగా ఉండాలి. టోన్ జీన్స్ చూపెట్టండి. సరే బాబు చూపిస్తాగు. కోన్ అంటే ఏంటిదిరో? కోన్ కాదే అమ్మ, టోన్ జీన్సే. తీసుకొస్తాడా చూపిస్తాడు. ఇదిగో బాబు ఒకసారి చూడు, ఇట్లా తీసుకో, మంచిగా ఉంటది. నేను వచ్చినప్పుడే అనుకున్న ఈ బట్టల షాప్ అంతా ఏటో ఉన్నదిరా అని. అబ్బా ఇప్పుడు ఏమైందా అమ్మా? గీ పాయింట్లేందిరా ఓ బాడుకో, గీ ఎట్లా పాడైనరా? ఎవడెవడో వేసుకొని వాడి వాడి చినిగిపోయిన బట్టలు అమ్ముతాడు. ఓ అమ్మ జర దండం పెడతాం, మెల్లగా మాట్లాడే. ఇవి గిట్లనే ఉంటాయి పాయింట్లు, ఇట్లనే ఫ్యాషన్. ఇది ఏం ఫ్యాషన్ రా నీ బొంద ఫ్యాషన్? చినిగిపోయిన బట్టలు దొరుకుంటారు ఎవడన్నా? నువ్వు ఇట్రా ఫస్ట్, ఆ బట్టలు ఇటీ. అవునా సేటు, ఏమన్నా పద్ధతేనా నీది? ఎవడెవడో వాడి పడేసినాయి చినిగిపోయిన బట్టలు చూపిస్తున్నావు, ఎట్లా కనబడుతున్నాం మేము నీకు? చిని అవ్వ, నా ఇజ్జత్ మొత్తం తిత్తాంది. ఓ అమ్మ, ఈ బట్టలు ఇట్లనే ఉంటాయి, ఇవి ఎవరెవరో వేసినాయి కాదు, ఇప్పుడు ఇదే ఫ్యాషను. మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావేంది సేటు నువ్వు? వాడంటే పోరాడు, వానికి ఏది తెలియదు. నువ్వైతే పెద్దోనవే కదా, నీకు కూడా తెలియదా గీ చినిగిపోయిన బట్టలను చూపెట్టి ఫ్యాషన్ అంటావు? ఓ బాడుకో, నీకు ఏడా దొరకలేదారా షాప్? ఇంకా గీ చినిగిపోయిన బట్టలు అమ్మే కాడికి తీసుకొచ్చినావు. ఓ అమ్మ, మీరు కొనుక్కుంటే కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకురి షాప్లా. ఏ నర్రా నాడు, ఇది ఒకటే ఉన్నదా షాపు? చినిగిపోయిన బట్టలు అమ్ముకునేటోనికి వానికే గంతుంటే మనం పైసలు పెట్టి కొనేటోళ్ళు మనకెంత ఉండాలి? నడు పోదాంపా. ఈ అవ్వ పొద్దుగాల మంచి బేరం వచ్చింది. 5 minutes later. ఈ బట్టల షాప్ మంచిగా ఉన్నదిరా, ఈయనే తీసుకోరా సురేష్, ఈడ మంచిగా ఉన్నాయి బట్టలు నీట్గా. ఓ అమ్మ తీసుకుంటా గాని ఎట్లా పడితే అట్లా మాట్లాడకే, జరా ఇజ్జత్ పోతుంది. ఏం ఇజ్జత్ పోతుందిరా? ఏమో ఇజ్జత్ అంటున్నావు, పుక్యానికి ఇట్లా అడుగుతున్నామా మనం? పైసలు పెట్టి కొంటలేమా? అమ్మా చెప్పండి, డ్రెస్ ఎవరికి కావాలి? సేటు ఇగో మా కొడుక్కి మంచి డ్రెస్ చూపెట్టు. సరే అమ్మా చూపిస్తా. బాబు ఎట్లా కావాలి నీకు డ్రెస్? అమ్మో టోన్ జీన్స్ అంటే ఏం లేదు, ఇక పొట్టు పొట్టు తిడుతుంది కావచ్చు, ఎందుకు? అన్న కొత్త మోడల్ డ్రెస్ చూపెట్టు. ఫస్ట్ అయితే పాయింట్ చూపెట్టు, మంచిగా లేటెస్ట్గా ఉండాలి. సరే బాబు చూపిస్తా. ఇగో బాబు ఇది చూడు, ఇట్లా వేసుకుంటావా? ఓ సేటు, ఇవన్నీ బట్టలు ఉండంగా చినిగిపోయిన బట్టలే చూపిస్తాను నువ్వు. అయ్యో అమ్మ, ఇవి చినిగిపోయినాయి కావు, ఇప్పుడు ఇవే ఫ్యాషన్. ఇప్పుడు పొరగాళ్ళందరూ ఇవే ఎత్తారు. ఓ సేటు, బయట ఎవడన్నా దొడుకొని ఆ చినిగిపోయిన బట్టలు మాకు అవసరం లేదు, కానీ మాకైతే మంచి బట్టలు చూపెట్టు మా పోరానికి. సరే అమ్మా, మరి ఎక్కువ రేట్లు ఉన్నాయి, చూపెట్టమంటే చూపిస్తా. అయ్యో మొదగాలనే ఎక్కువ రేట్ అని చెప్పబడితివి, నువ్వైతే చూపెట్టరా సేటు బట్టలు. ఇగో బాబు ఇది చూడు. ఓకే అంకుల్, ఇట్లనే చూపెట్టండి. ఇలా కలర్స్ లేవా? ఇంట్లోనే కలర్స్ కావనా? చూపిస్తా. ఇగో బాబు అన్ని కలర్స్ ఇక్కడ పెట్టినా, నీకు నచ్చింది చూసుకో, దాని మీదకి షర్ట్ ఇస్తా. అమ్మాకి ఎర్ర కలర్ మంచిగా ఉన్నది, పాయింట్ ఇది తీసుకుంటా. ఏం మంచిగా ఉన్నది? నీ ముఖం లెక్కనే ఉన్నది, ఇంకా ఎర్రది ఎందుకురా? బెదురు కొట్టినట్టు ఉంటది. నేను చూస్తాగు మంచి పాయింట్. ఓ సేటు, ఇవన్నీ అద్దు కనుక ఫస్ట్ చూపెట్టిన పాయింట్ సబ్ కలర్, ఇది అదే మంచిగా ఉన్నది. ఇదిగో అమ్మా, దీని మీదకి షర్ట్ ఎట్లా కావాలి? అన్న దీని మీదకి సెట్ అయ్యేది మంచి ప్రింటెడ్ షర్ట్ అన్న. ఇగో బాబు ఒకసారి షర్ట్ చూడు, ఈ మోడల్ ఇవ్వమంటావా? అన్న ఇట్లనే చూపి అన్న. వారి గదేం మంచిగా ఉన్నదిరా, అంత పూలు పూలు గా పూలు పూలు అంగి తొడుకుంటావురా. చిని అవ్వ, నాకు ఇష్టమైందే తీసుకొని ఇస్తలేవే నువ్వు. అరే అట్లా కాదురా, అది ఏ అందం లేదు, అంత చూడు ఎట్లున్నదో పూలు పూలు. తీసుకున్న కాడికి మంచి బట్టలు తీసుకోరాదురా అన్న. అట్లా అద్దు గానీ ప్లేన్ షర్ట్స్ ఉంటే చూపెట్టన్నా. అగో బాబు, నీ వెనకాల ఉన్నాయి మొత్తం ప్లేన్ షర్ట్సే, నీకు ఏది నస్తుందో అది తీసుకో. అన్న ఇందులో బ్లాక్ షర్ట్ లేదా? ఉంది బాబు, ఇగో చూడు.
అరే వీనికి చెప్తే అర్థం కాదా ఏంది గా కర్రంగి ఎందుకురా తాచిడోడా నీ అవ్వ నన్ను ఇంకేం తీసుకోమంటావే అది తీసుకుంటా అంటే అది అద్దంటాను ఇది తీసుకుంటా అంటే ఇది అద్దంటాను ఇంకేం తీసుకోవాలి మరి గవ్వే ఉన్నాయి ఇంక ఇవి లేవా ఇవన్నీ గా కర్రే తీసుకుంటా అంటాడు పుట్టినరోజు పూట ఓ సేటు అన్ని అడ్డమైన చూపిస్తాను గా కర్రే గా పూల గవ్వే ఎందుకు మాకు మంచి చూపెట్టు మీ బాబు అడిగినే చూపిస్తున్నావా ఇంకా వేరే చూపిస్తాగు అన్న లేకపోతే వైట్ షర్ట్ అన్న మంచిది ఇగో బాబు నువ్వు అడిగిన వైట్ షర్టు ఆ తెల్లంగి ఎందుకురా అది వేసుకొని ఏం చేస్తా అనుకుంటాను పంది బొరినట్టు బొర్రి మాపుతావు కాదురా ఎవడు వినాలనుకుంటావు నీ బట్టలు నీ అవ్వ నా ఇజ్జత్ మొత్తం తిత్తాంది నీ అవ్వ నాకు డ్రెస్ అద్దేమద్దు నన్ను ఏది తీసుకొని ఇస్తాను నేను అట్లా కాదురా సురేష్ తెల్లది మాపుతుంది కాదురా తీసుకున్న కాడికి మంచిది తీసుకో సేటు వద్దు కానీ నీ వెనక బీతలు ఉన్నాయి చూడు ఆ అంగిలి ఒకసారి ఇటు చూపెట్టు అబ్బా తీసుకునే ఒక్క డ్రెస్ కు ఇంతసేపు చెప్తారు వీళ్ళు ఇగో అవ్వ మీరు అడిగిన అంగిలు మొత్తం ఇన్నే పెట్టినా మీకు నచ్చింది తీసుకోర్రి అరే సురేష్ గీ వంకాయ కలర్ అంగి చూడరా మంచిగా ఉన్నది మంచిగానే ఉన్నది తీసుకో సేటు గీ మీద అంగి వంకాయ కలర్ ఇది మంచిగా ఉన్నది సరే అమ్మా ఇదే ఇస్తా అయితే సేటు ఈ అంగును పాయింట్ జర పెద్ద సైజు ఇర్రి ఎందుకంటే పిల్లాడు పెరిగింది అనుకో ఈ బట్టలు టైట్ అయి పట్టాయి అన్నట్టు మరి లూజ్ అయితే కాదమ్మా ఇప్పుడు ఎత్తే ఏం లూజ్ కావు కానీ ఈ సేటు అప్పటి ఇవే మంచిగా పడతాయి బట్టలు సరే అమ్మా ఇక ప్యాక్ చేయమంటారా బట్టలు ఇవే పాకి ఇక చెప్పిగా డ్రెస్ ఎంత పడుతుంది సేటు కొంచెం మరి చూసేయి బిల్లు సరే అమ్మా చూసే ఎత్తా కానీ పాయింట్కి ఎంత ఉంది 1100 దీనికి 700 దానికి ఉంది మొత్తం కలిపి 1800 అమ్మా 1800 పడుతుంది డ్రెస్కు ఏంది సేటు నువ్వు చెప్పేది చెప్పుమన్నందుకు లోకం మీద లేని రేటు చెప్తాను నువ్వు ఎన్ని డ్రెస్సులు తీసుకున్నామని గంతగానం చెప్తాను సేటు నువ్వు వట్టి ఒక అంగికి ఒక పాయింట్కే గంతగానం అవుతాయా అమ్మా నేను మొదగాలే చెప్పిన అవి ఎక్కువ రేటు బట్టలు అంటే మీరు ఈమంటేనే ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు గిట్లా అంటారు ఎక్కువ రేట్ అంటే మరి గింతగానం చెప్తారా సేటు మీరు కూడా అట్లా కాదు కానీ ఇంకో మాట చెప్పు సేటు అమ్మా నేను చూసే వేసిన ఈ రేటు మళ్ళా మీరు చూడమని అంటారు అయ్యో సేటు జర చూసి రాదు రేటు మేము ఎప్పటికి ఇన్లేక వస్తామే మీ షాపులకి వచ్చిన వాళ్ళందరూ గిట్లనే మాట్లాడుతారు నాకు తెలియదా సరే అమ్మా ఇక మీకోసం 1800 డ్రెస్సు ఇక 1700 ఇయ్యుర్రి ఇక 100 తక్కువ చెప్తానది అబ్బా నువ్వు కాక తక్కువ చేసి చెప్తాను సేటు 100 రూపాయలు ఇంకో మాట చెప్పుర్రి సరే అమ్మా మరి మీరు ఎంత ఇస్తా అనుకుంటారు చెప్పుర్రి గట్లా కాదు కానీ సేటు పాయింట్కో 300 అంగికో 200 500 ఇస్తా సేటు చిని 1800 బట్టలు 500కి అడుగుతాను ఇజ్జత్ పోయింది ఏందమ్మా నువ్వు మరి గంత దారుణంగా మాట్లాడుతున్నావు 500 రూపాయలకు డ్రెస్ వస్తుందా అయ్యో ఈ సేటు మా అత్తది కానీ మా తెలియదా బట్టల గురించి రాదమ్మా రేటుకు ఒక అంగికి 700 రూపాయలు ఉన్నది అంగి కూడా రాదా రేటుకు ఇగో నువ్వన్నది కాదు నేనన్నది కాదు కానీ లాస్ట్ 550 ఇస్తా సేటు ఇత్తి లేకపోతే లేదు ఏందమ్మా ఈ 50-100 మీద అయితే ఈ షాప్ కూడా నడిపిపోతుంది తెలుసా నేను లాస్ట్ 1500కి ఇస్తావా తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు ఇక నన్ను రియకులు అయ్యో కోపానికి అత్తన్నవేంది సేటు ఇక నువ్వన్న మాట కాదు నేనన్న మాట కాదు కానీ 600కి ఇత్తి లేకపోతే లేదు ఇక పోతాం వాడు సచ్చిన ఇయ్యాడు పో 1800 రూపాయల డ్రెస్ 500-600కి ఇస్తాడా ఇజ్జత్ ఇస్తాను మళ్ళీ అట్లనే అడుగుతారు ఏందమ్మా మీరు నాకు ఒక అంగి 650-700 రూపాయలు పడుతుంది నాకు పడంది నేను ఎట్లా ఇవ్వాలి మీకు డ్రెస్సు సరే తీసేటు ఇయ్యకపోతావా అయితే పారా పోదాంపా అరే మెల్లగా నడువురా వాడు వెళ్తాడు ఇచ్చే రేట్ అడిగినట్టు మళ్ళా వెళ్తాడట వాడు ఓ అమ్మా ఇట్రాయిగా లాస్ట్ 1000 రూపాయలు ఇచ్చి తీసుకోపోరి అమ్మతోడు 1800కి 1000 రూపాయలకి వచ్చిందా సేటు లేదు ఇక 1000 కాదు కానీ గవ్వే 600 ఉన్నాయి ఇత్తి లేకపోతే లేదు ఇక మేము పోతాం అమ్మా నాకు పడకపోయినా కూడా నేను 1000 రూపాయలకే ఇస్తానా ఎందుకంటే బోని బేరం మరిపోవద్దని సేటు నా దగ్గర ఉన్నాయి గవ్వే 600కి ఇరా సేటు నీకు బోని మంచిగా అవుతుంది అమ్మా నువ్వైతే ఘోరంగా మాట్లాడతాను ఘోరంగా అడుగుతాను మరీ 600కి ఇస్తారా అడ్రస్ ఇక లాస్ట్ 800 అన్న ఇవ్వవా పారా సేటు ఇచ్చేటట్టు లేడు ఇక మనం పోదాంపా అమ్మ ప్లీజ్ తీసుకోయే 1800 అన్నోడు 800కే ఇస్తాడు తీసుకోయే నీకు తెలియదు కానీ పారా బయటికి మళ్ళా వాడే వెళ్తాడు గాని ఓ అమ్మ ఇగరా ఏం పోతావు ఇక తీసుకోపో ఇంకో 50 ఇచ్చి తీసుకోపో 650 ఇగో సేటు ఇక తీసుకొని 50 రూపాయలు ఎక్కువనే అయినాయి గాని ఏం చేద్దాం ఇక వాడు తీసుకో అన్న బట్టి ఇక తీసుకో ఇంకేం చేస్తాను నర్రా పోదాం అమ్మో 1800 అన్నోన్ని 1700 1500 1000 లాస్ట్కి 800 అన్నా కూడా తీసుకోకుండా నువ్వన్న రేట్కే తీసుకున్నావు అంటే అబ్బో నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి
ఇంకెవరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. ఉంటాం మరి, టాటా, బై.